వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే పూణేలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. ఒక 26 ఏళ్ల మహిళను బస్సులోకి తీసుకెళ్లి అతి దారుణంగా చేయడానికి ప్రయత్నించాడు. తనపైన అత్యాచారం కూడా చేశాడు. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్రజెంట్ అయితే అంటే అసలు ఈ బస్సెస్ లో ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ లో చూసుకున్నా, ఇటు మన హైదరాబాద్ లో మియాపూర్ లో కానీ, అటు కూకట్పల్లి దగ్గర సమీపంలో కానీ ఇలాంటి చోట్ల ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు మరిన్ని ఎక్కువ అవుతున్నాయి. అంటే బస్సుల్లో ప్రయాణించడానికి వచ్చిన మహిళల పైన కొంతమంది యువకులు ఇలాంటి అగత్యాలకు పాల్పడతా ఉన్నారు. అయితే నేను ప్రస్తుతం అసలు ఈ బస్సుల్లో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం అని చెప్పేసి నేను ఒక బస్సులోకి అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో ఇది బస్సు యొక్క విధానం ఎలా ఉంటుంది, ఈ సీట్స్ కానీ ఈ బెర్త్స్ కానీ ఇలా ఉంటాయి. అయితే ఇక్కడికి అంటే ఇక్కడ ఏదో చూపించడానికి ఏదో చేయడానికి కాదు నేను వచ్చింది. అంటే ఇలాంటి బెర్త్స్ ఉంటాయి. సో ఇలాంటి బెడ్స్ లో ప్రయాణించే ప్రయాణికులకి కొంతమంది ఎట్లా ఇబ్బంది పెడతారంటే, వాళ్ళు ఇక్కడ పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా బస్సు ఆగినప్పుడు లేకపోతే బస్సు ప్రయాణించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా మత్తు పదార్థం పట్టుకొచ్చి వాళ్ళు పడుకున్న చోట వాళ్ళకి పెట్టేస్తారు. వాళ్ళకి తెలియకుండా ముక్కు దగ్గర తీసుకొచ్చి డైరెక్ట్ గా పెట్టేస్తారు. అలా పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే స్పృహ తప్పిపోయి వెళ్ళిపోతారు. సో తర్వాత నైట్ టైం ఎక్కువగా ఇలా చేస్తారన్నమాట. తర్వాత బస్సు ట్రావెలింగ్ అట్లా అవుతుంది. అదే టైంలో వాళ్ళ పైకి వచ్చి అత్యాచారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో గతంలో కూడా మనం బస్సు గురించి చెప్పాం. అయితే మరి ఒకవేళ వాళ్ళకి స్పృహ ఉండి బయటకి బయటికి అరిచినా కానీ బయట జనాలకి ఎందుకు వినిపించదు, అలాగే బస్సులో ఉన్న వాళ్ళకి ఎందుకు వినిపించదు అంటూ కూడా చాలా క్వశ్చన్స్ అయితే ఇంతకుముందు చేసిన వీడియోలో మనల్ని అడిగే ప్రయత్నం చేశారు. అయితే ఇది ఏసీ బస్సు. ఏసీ బస్సులో ఏంటంటే అసలు ఇప్పుడు మనం లోపల మాట్లాడుతున్నాం, మనం మాట్లాడింది బయటికి ఎవరికి వినిపించదు. ఒకవేళ మనం మాట్లాడింది వాళ్ళకి వినిపిస్తే మనకి బయటికి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే మనం బస్సులో జరిగిన అగత్యాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి పర్మిషన్ ఇవ్వరు. అలాగే వాళ్ళు ఇప్పుడే నన్ను బస్సు దించేస్తారు. అయినా కానీ నేను వాళ్ళకి వేరే విషయం చెప్పి బస్సు యొక్క ప్రఖ్యాతులు ఇవి అని చెప్పేసి నేను లోపలికి వచ్చి వీడియో చేస్తున్నాను. సో అంటే ఈ పూణేలో జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ ఆ బస్సులోకి తీసుకెళ్లి ఆ మహిళను అతి దారుణంగా అత్యాచారం చేసి తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత ఆమె వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పి అక్కడికి వచ్చి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు ఆ బస్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బస్సులో కొన్ని వందలాది కాండమ్స్ దొరికాయి. అలాగే ఆ బస్సులో కొన్ని ఆడవాళ్ళకు సంబంధించిన వస్త్రాలన్నీ కూడా దొరికాయి. ఇవన్నీ కూడా ఇలాంటి ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా అయిపోతున్నాయి. అంటే ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి అంటే, డ్రైవర్స్ ఏమైనా మందు తాగి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే క్లీనర్స్ ఏమైనా మందు తాగి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? అసలు ఎవరిది తప్పు? లేకపోతే ఇలాంటి బస్సులు నడుపుతున్న మేనేజ్మెంట్దా? సో ఏసీ బస్సెస్లో మీరు ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే బుకింగ్ చేసుకుంటున్నప్పుడు ఎవరు మీతో పాటు ప్రయాణిస్తున్నారు, మీ పక్కన ఎవరు, ఆ బస్సులో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, అవన్నీ కూడా మనకి బుకింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ బస్సులో తక్కువ మంది జనం, అలాగే బస్సులో అంటే మగవాళ్ళు లేకుండా తెలుస్తుంది మేలా ఫీమేలా ఎక్కువగా ట్రావెల్ చేసేది అనేది. అలా తక్కువగా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా బస్సులో ప్రయాణించొద్దు. ఎందుకంటే రోజులు అస్సలు బాగాలేదు. ఎవరు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఈ ఏసీ బస్సులో అంటే మనకి ఏమైనా ఇలాంటి ఏసీ బస్సులో మనకి ఏమైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే ఎమర్జెన్సీ విండోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి బస్సుకు ఉంటుంది. సో అంటే మనం దానిని బ్రేక్ చేయొచ్చు. ఎస్, ఇక్కడ ఉంది ఒక హ్యామర్ కూడా పెడతారు దగ్గరలో. దాన్ని వెంటనే మనం బ్రేక్ చేస్తే అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే బయట ఉన్న వ్యక్తులను కూడా మనం పిలిచే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో చూసారు కదా ఈ పూణేలో జరిగిన ఈ సంఘటన, అలాగే మన హైదరాబాద్ లో కూడా జరిగింది. సో దీని గురించి ఎక్కువ మాట్లాడితే నన్ను ఖచ్చితంగా దింపేస్తారు. సో నేను మాట్లాడుతున్న ఎవరో ఒక పర్సన్ కూడా అక్కడికి వచ్చారు. ఈ బస్సెస్ లోనే ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయండి. నేను దాని గురించి అంటే అసలు ఒకసారి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చా. ఇలా బెడ్స్ అయితే ఉంటాయి. ఈ బెడ్స్ లో ఉన్నప్పుడు అంటే ఒక్కరే ఉన్నప్పుడైతే ఎవరికి అసలు ఏం చేసినా బయటికి ఎవరికి కూడా వినిపించదు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందైతే ఎమర్జెన్సీ ఒక డోర్ అయితే ఉంటుంది, అక్కడ ఒక హ్యామర్ ఉంటుంది, దాన్ని గట్టిగా మీరు కొట్టొచ్చు.
అండ్ సో అంటే ఇప్పుడు జరిగిన ఆ సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా మారింది. సో ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయికి చాలా అన్యాయమే జరిగింది. సో ఆల్రెడీ ఎవరైతే ఆ అగత్యానికి పాల్పడ్డాడో అతను దొరికాడు. అతనికి కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.